అనేది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని, ఇహలోకాశలతో అందురాలనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ సన్నిధిలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన, ఎగసి పడే అలలతో కడలే గర్జించిన, పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన, ఎగసి పడే అలలతో కడలే గర్జించిన, మరణపు ఛాయలే దరిచేరనీయక, మరణపు ఛాయలే దరిచేరనీయక, కౌగిట దాచిన నీ ప్రేమ మధురం, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి, నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి, మరణపు ముళ్ళను విరిచిన దేవా, మరణపు ముళ్ళను విరిచిన దేవా, జీవమును సగిన నీ ప్రేమ మధురం, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. అందరికి వందనాలు అక్క, వందనాలక్క, దేవుని స్తోత్రము. అక్కడి పాట పాడే మనం ఆశీర్వదించాలని మనం కోరుకుంటున్నాం. మరి మనం ఇప్పుడు వాక్యం లేకొస్తున్నాం. మనకు రూత్ జాన్సన్ చాలా పరిచితురాలు.
మరి ఎన్నో సార్లు వాక్యం కూడా మనకు వినిపించారు. మరి అనంతపూర్లో కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు. అందరికీ సుపరిచితురాలే. మరి ప్రత్యేకంగా మనం ఏం పరిచయం చేయాల్సిన పని లేదు. అమ్మా రూత్ జాన్సన్ సిస్టర్, ఇప్పుడు మీదే సమయము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీ చేత మేము భుజించబోతున్నామమ్మా. ఈ సమయం మీదే, తీసుకోండి మా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదరిలా, దాదాపు సంవత్సరం దాటిపోయింది. 2వ సంవత్సరం నేను జూమ్ లో కూడా జాయిన్ అవ్వక, పాప ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యి కొద్ది కాంప్లికేటెడ్ అయ్యి బేబీకి కూడా. మీరు కూడా అందరు ప్రార్థన చేశారు. ప్రభు మహాకృప మీ అందరి ప్రార్థన బట్టి పాప ఫస్ట్ బర్త్డే అయిపోయింది పోయిన నెల 30వ తేదీ విశాఖపట్నంలో. జాయ్ కూడా క్షేమంగా ఉంది దేవుని కృప చేత. మరి కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ లో 4 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి తనకు. అక్కడ డాక్టర్ గా హాస్పిటల్లో పనిచేస్తుంది. తన డెలివరీ కొరకు, తన మ్యారేజ్ కొరకు, అన్నిటి కొరకు కూడా మీరు అందరు ఎంతో ప్రార్థన చేశారు. మీ ప్రార్థన, ప్రభు మహాకృప, మీ ప్రార్థన ఫలితాన్ని బట్టి ఆ బిడ్డ కూడా క్షేమంగా ఉంది. సంవత్సరం పాపకు పూర్తి అయిపోయింది దేవుని కృప చేత. అందువల్ల నేను మా పరిస్థితులను బట్టి జాయిన్ అవ్వలేకపోయాను. అయినా కూడా దేవుని మహాకృపను బట్టి మరి మే నెల 25, 26లో హుబ్లీ వెళ్ళాను వాక్య పరిచయకి. దేవుడు వాడుకున్నారు. ఆ తర్వాత మిట్టగారు అసెంబ్లీకి హైదరాబాద్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా ప్రభు ఇస్తరక్కడ నన్ను నిలవబెట్టి వాడుకున్నారు. కనుక ఈ దినం జూమ్ లో వాక్య పరిచయ చేయడానికి చాలా నెలలైపోయింది. రూత్ అసలు ఏంటి అని అడిగినప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పాను. కనుక ప్రభు ఈ దినం అనుకూలపరిచారు. అందుని బట్టి ప్రభు నేను ఎంతో స్తుతిస్తున్నాను. కొత్త స్వరం బాగలేదు కానీ కోల్డ్ చేసింది. పాట కూడా పాడమన్నారు కానీ ప్రభు మరొక తరుణం ఇస్తే పాడతాను. మీ అందరికి కూడా చేరువచ్చిన జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరు పాట పాడచ్చు, పాట పాడి స్టార్ట్ చేయండి, పర్వాలేదు, పాట పాడచ్చు. లేదు, స్వరం కొంత ఇదిగా ఉంది. అందువలన ఒక వచనం ఉంటే చివర లాస్ట్ లో కోరస్ లాగా పాడతాను చిన్నది. బాగా అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. ఈ సాయంకాల సమయంలో మరి ఈ దినాల్లో నేను ధ్యానం చేసిన ఒక అంశమే, దాని గురించి నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు. నిమిత్త మాత్రాలని, నిష్ప్రయోజకురాలని, ఎన్నికలేని దాన్ని, దౌర్భాగ్యరాలు నన్ను ప్రేమించి నన్ను రక్షించినందుకు మీకు మనసారా కృతంగా చెల్లిస్తున్నాం. అయ్యా, ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఈ యొక్క కోవిడ్ టైం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మీరు పరిచర్య ప్రారంభించిన పరిచయను కొనసాగిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతున్నాను. ప్రారంభం చేయాలనే ఆశ కలిగి ఎవరికైతే ఈ తలంపు పుట్టించారో వారిని బట్టి కూడా మీకు వందనాలు. ఈ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. చేరి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను జాయిన్ అవ్వకపోయినా నాయన, మరి అనేక మార్లు ఈ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నాయన, కనికరించండి, కృప చూపండి, దయ చూపండి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని బలపరచండి. ఇక్కడ వినుచున్న వారి కంటే నేను యోగ్యురాలు కాదని మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. అయినా కూడా నాకు ఇచ్చిన తరుణాన్ని పోగొట్టుకోకుండా నాయన మీ సన్నిధానానికి వచ్చి ఉంటుండగా నన్ను బలపరిచి వాడుకోనమని, నా స్వరపేటికను ముట్టమని, మంచి తలంపులు పరలోకం నుంచి నాకు అనుగ్రహించమని, నాకేం నేర్పించబోతున్నారో, బిడ్డలకి ఏం నేర్పించాలని ఇష్టపడ్డారో ఈ సాయంకాలం వేళ మీరే నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ, వాక్యమైన తండ్రి మీ కృతంగా చెల్లిస్తూ, మీ దక్షిణ హస్తములకు నన్ను నేను అప్పగించుకుంటూ, మీ ముఖమే మాకు కనబడినిమ్మో, మీ స్వరమే మాకు వినపడినిమ్మో తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్యనామమున దీన మనస్తడికి ప్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సోదరులారా, ఈ సాయంత్రం సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 26:41 మనం గమనించాలని ఆశపడుతున్నాను. నేనే చదువుతాను, గమనించండి. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి.
ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఉంటుండగా ప్రభు ఇది ఒక ఆదేశాన్ని, ప్రార్థన చేయమని ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నారు. ఒక ఆజ్ఞ ఇచ్చారు ప్రభు, ఒక ఆదేశాన్ని ఇచ్చారు ప్రభు దేవుని పిల్లలమైన మనకు. అసలు ప్రార్థన అంటే మనం అందరం ఎరుగుదుము. మీరందరూ కూడా మంచి ప్రార్థనా పరులు, ప్రతిదినము జాయిన్ అయి ప్రార్థన చేస్తున్నారు. ప్రత్యేకంగా శుక్రవారం ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు, చాలా మంచిది. కానీ ప్రార్థన అంటే కొన్ని విషయాలు ఇంకా మనం నేర్చుకోవాలని ప్రభు నాకు మీకు నేర్పుతున్నారు. నాకు ఏం నేర్పించారో ప్రభు అవి మీ దగ్గర ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రేయర్ ఇస్ ద కమ్యూనియన్ ఆఫ్ టూ హార్ట్స్. ఇద్దరు హృదయాల యొక్క కలయికే ప్రార్థన. ఇద్దరు హృదయాలు పెనమేసుకుని పోవాల. హబక్కుకు జీవితంలో కూడా మనం గమనిస్తే, హబక్కుకు ప్రవక్త, ఆయన దేవుని ప్రార్థనలో కౌగలించుకున్నవాడు అని అక్కడ మనం గమనిస్తున్నాం. ఆయన విషయాలు మనం గమనిస్తే గొప్ప ప్రార్థన పరుడు హబక్కుకు. ప్రశ్నతో ప్రారంభిస్తాడు, చివరకు దేవుని యొక్క బలాన్ని అక్కడ మనం చూస్తాం. 3వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసిన హబక్కును మనం గమనిస్తాం. 1వ అధ్యాయం అంతా ప్రశ్నతో ప్రారంభమవుతుంది. గొప్ప ప్రవక్త ప్రార్థనలో దేవుని కౌగలించుకున్నవాడుగా ఉన్నాడు. ఎంబ్రేసింగ్ గాడ్ ఇన్ ప్రేయర్ హబక్కుకు భక్తుడు, ప్రవక్త. కానీ ఎన్నాళ్ళు మొరపెట్టినా నువ్వు ఎందుకు ఆలకింపకుంటున్నావు ప్రభు అని ఒక ప్రశ్న వేస్తున్నాడు ప్రభువుకు. కానీ 3వ అధ్యాయం చివరకు వచ్చేసరికి ఆయన బలాన్ని ఎరిగాడు. ఆయనకు భయపడిన హబక్కుగా మనం గమనిస్తున్నాం. ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించిన హబక్కును మనం గమనిస్తున్నాం. చివరికి దేవునిలో ఉన్న ఆనందం ఎందులో లేదు కాబట్టి ఏమో ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే నా జీవితానికి చాలు అన్నట్టుగా అనుభవంలోకి వెళ్ళిపోయిన హబక్కును 3:17లో మనం గమనిస్తున్నాం. అది మన పాఠం కాదు, కానీ ప్రేయర్ ఇస్ కమ్యూనియన్ ఆఫ్ టూ హార్ట్స్. ఇద్దరు హృదయాల కలయికే ప్రార్థన అని మనం ఎరుగుదు. ప్రార్థన చేయడం అనేది ప్రభు నేర్పించారు. భక్తి గల వారికి ప్రార్థన గొప్ప భాగ్యం. భక్తి కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చేదురని దైవ గ్రంథంలో మనం చదువుతున్నాం, కీర్తన గ్రంథంలో. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేయాలి. ఎంతగా ప్రార్థన చేసినా ఇంకా మనం ప్రార్థన నేర్చుకోవాల్సిన వారమే అంటున్నాం. ఏ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టూడెంట్ అని బీఈడిలో మరి మేము కూడా నేర్చుకున్నాం. ఒక ఉపాధ్యాయురాలుగా మరి నేర్పిస్తారు పాఠాలు. మరి బీఈడిలో టీచర్ ఎప్పుడు కూడా చదువుతూనే ఉండాలి. అట్లా దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆయన పాదాల చెంత చేరి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా, మొరపెట్టే వారంగా, గోసాడే వారంగా, మొక్కే వారంగా, యాచన చేసే వారంగా, విజ్ఞాపన చేసే వారంగా దేవుని పిల్లలమైన మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రపంచాన్ని అంతా కదిలించేది దేవుని హస్తం అయితే, దేవుని హస్తాన్ని కదిలించేది భక్తుని యొక్క ప్రార్థనని ఒక భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రపంచాన్ని అంతా దేవుని హస్తమే కదిలిస్తుంది. ఆయన హస్తంతోనే సమస్తాన్ని నిర్మించాడు. ఆయన మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. కానీ దేవుని యొక్క హస్తాన్ని కదిలించేది భక్తుని యొక్క ప్రార్థన అంటున్నాడు ఒక భక్తుడు. దైవ గ్రంథంలో, యోబు గ్రంథంలో మనం గమనిస్తే 22వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును అంటున్నాడు. దేవునితో మనం సహవాసం చేయవలసిన వారమై ఉంటున్నాం, దేవుని పిల్లలమైన మనం. కాబట్టి దేవునితో ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. క్లింగ్ ఆన్ టు జీసస్. ఆయన మీద ఆధారపడే అనుభవంలో, ఆయనలో అంటుకట్టబడే అనుభవం, వేరుపారే అనుభవం, ఫలించే అనుభవం, ఫలభరితమైన జీవితం కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కనెక్ట్ విత్ గాడ్. దేవునితో ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలి మన జీవితాలు. మన పరలోకపు గవిని లేకపోతే ఆ రాజమార్గము అని ఇర్మియా గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. రాజమార్గం వైపు మన కన్నులెత్తి చూడాలి. ఈ లోకానికి మనము రాజీ పడకుండా ఉండాలని దేవుడు మనల్ని సాయంకాలం కోరుకుంటున్నారు. ప్రియ సోదరులారా, నన్ను మిమ్మల్ని దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలం దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రభువుతో ఇంటిమసి కలిగి ఉంటున్నామా? ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటున్నామా? అంటుకట్టబడిన అనుభవం మన జీవితంలో ఉందా? ఫలించే జీవితం మనలో ఉందా? ఫలవంతమైన జీవితం మనకు ఉందా?
ప్రభువే ఈ లోకంలో మనకు మంచి మాదిరి. భక్తుల జీవితాలను మనం గమనిస్తున్నాం, ఎంతో మందిని మనం చూస్తున్నాం. దైవ గ్రంథములో ప్రవక్తలు, భక్తులు, భక్తానుగ్రహేశ్వర్లు ఎంతో మంది వారి ప్రార్థనా జీవితాలు మనం చదువుతున్నాం. కానీ మన జీవిత అనుభవం ఏంటని ప్రభు అడుగుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకందరికీ తెలిసిన విషయాలమ్మా. లూకా సువార్త 21:37లో ఆయన ప్రభు పగటి వేళ దేవాలయంలో బోధిస్తూ, రాత్రి వేళ ఒలీవ కొండలకు వెళ్తూ ప్రార్థన చేయొచ్చు కాలము గడుపుచుండెననుంది. ఆయన సమయాన్ని ఎలా గడిపాడో గమనిద్దాం మనం ఇక్కడ. మనకందరికీ తెలుసు. కాబట్టి మరి దావీదు భక్తుడు కూడా గమనిస్తే మరి దైవ గ్రంథములో మరి అక్కడ అంటున్నాడు, సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిని నా కాలము గడుపుదును అంటున్నాడు. సజీవులు ఉన్న దేశంలో, సజీవులే కదా నేను స్తుతించెదరు, నేటి దినమున నేను సజీవుడనే నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు యెషయా భక్తుడు. కాబట్టి మరి మన్ను నేను స్తుతించున్నా అని 30వ అధ్యాయంలో ఉంది. అక్కడ మన్నుగా అయిపోతే మనం దేవుని స్తుతించలేం. కాబట్టి ఈ భూలోకములో ఉన్నప్పుడే దేవుని కొరకు మనం ఏమైనా చెయ్యాలన్నా, ఇతరుల కొరకు ప్రార్థించాలన్నా, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలన్నా, మన బిడ్డల కొరకు గోజాడాలన్నా, ఏదైనప్పుడు కూడా ఈ లోకంలో మనకు ఆయుష్ ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలం. కాబట్టి శరీరధారిగా యేసు ప్రభు మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నట్టుగా మనం దైవ గ్రంథాల్లో గమనించాం. అంత మాత్రమే కాకుండా దావీదు భక్తుడు కూడా, ఆయన రాజు కదండి, మనందరి మెరుగుదు. ఆయనకు ఎంత సమయం ఉంది ప్రార్థన చేయడానికి? కానీ దినానికి 7 మార్లు స్తుతిస్తున్నాడు. అలాగూ ఆయన జీవితాన్ని గడిపినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన తేజో మహిమ నిల్చు స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మనం దేని మీద ప్రేమ చూపిస్తున్నాం? కోరహు కుమారుల గురించి మనం చదువుతున్నప్పుడు 42వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనున్నది. ఒక ప్రశ్న నేను చదువుకుంటున్నప్పుడు వాక్యం ప్రభు నాకు ప్రశ్న వేశారు. దేని కొరకైనా మన తృష్ణ? కోరహ కుమారుల తృష్ణ చూడండి. దేవుని కొరక, నీ కొరకు, ఆయన కొరకైనా తృష్ణ కలిగి ఉన్నామా? ఈ సాయంకాలం దేవుడు నన్ను మిమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవుని ప్రశ్న వేసినప్పుడు మనం జవాబు చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఎంతో సమయాన్ని దినానికి ఇస్తున్నారు. ఆ ప్రభు ఇచ్చిన సమయం మనం ఎలా వాడుతున్నాం? యూట్యూబ్ లో ఎన్నెన్నో వస్తుంటాయి. ఏవో మనకు మంచి చూడాలనుకున్నా వేరే విషయాలు కూడా ఎన్నో గమనిస్తుంటాం. మనం దాటి వెళ్ళిపోవాలి. మన మనోనేత్రాలు ప్రభు వైపు ఉండాలి. ఆ దేవుని వైపు మన దృష్టి సారించాలి. కాబట్టి దేవుని పిల్లలమైన బహు జాగ్రత్తగా మన జీవితాల్లో ముందుకు సాగాలని దేవుడు నన్ను మిమ్మల్ని కోరుకుంటున్నారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఈ సాయంకాలం వేళ దేవునితో మనం కనెక్ట్ అయి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనలో ఉండాలి. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయనలో మనం జీవించే వారంగా ఉండాలి. కాబట్టి యోహాను సువార్త 15లో నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అన్నాడు. అబైడ్ ఇన్ మీ అంటున్నాడు. నా యందు నిలిచి ఉండండి, మీకు ఏది ఇష్టమో నేను అడిగితే నేను ఇస్తానంటున్నాడు. యోహాను సువార్త 14:14 ప్రకారం నా నామమును బట్టి మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానంటున్నాడు. 1 యోహాను 5:14లో కూడా ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిలో మనం మొరపెడితే ఆయన మనకి ఇష్టానుసారమైన మనం ఏమడిగినా ఆయన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని ఉంది 1 యోహాను 5:14లో కూడా. కాబట్టి దేవుని పిల్లలమైన మనం దేవునితో అంటుకట్టబడి ఉండాలని సాయంకాలం దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడు కాబట్టి మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎలాంటి మెలకువ? అక్కడ షూలమెతి అంటుంది, నేను నిద్రించితేనే కానీ ఆత్మీయంగా నేను మేలుకొని ఉన్నానంటుంది. ఆమె నిద్రపోతున్నట్టే ఉంది, కానీ ఆత్మీయ మెలకువ కలిగి దేవుని పిల్లలు మనం ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆర్ యు సీకింగ్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్? నీ హృదయపూర్వకంగా, నా హృదయపూర్వకంగా మరి దేవుణ్ణి వెతుకుతున్నామా లేదా అన్నది ఒక ప్రశ్న ప్రభు అడుగుతున్నాడు. ఆర్ యు సీకింగ్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్? నీ మనస్ఫూర్తిగా, నీ హృదయపూర్వకంగా దేవుని వెతుకుతున్నావా?
105వ కీర్తనలు అంటాడు, యెహోవాను వెదకు వారు హృదయమందు సంతోషించుదురుగాకని. అమ్మా, లోకంలో సంతోషం ఎక్కడ లేదు. ఎక్కడ ఉంది సంతోషం? ఎక్కడికన్నా వెళ్తే ఎక్కడా మనం కొనుక్కోలేము. అది దేవుని వద్దనే ఉన్నది. అందుకే అంటాడు కీర్తనకారుడు 16వ అధ్యాయంలో, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని. దేవుని దగ్గరే సంతోషం ఉందంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మరి దైవ గ్రంథములో మనం గమనించినట్లయితే ఆయనలో ఉన్న సంతోషాన్ని మనం పొందుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి. ఆయన నమ్మిన పిల్లలమైన మనకు ఆయన పాదాలే శరణ్యం. దైవ గ్రంథంలో ఇంకా మనం గమనించినట్లయితే మరి కీర్తనకారుడు 4వ అధ్యాయం ఆఖరి వచనం అంటాడు, వాటి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినాడు సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించవయ్యా అంటున్నాడు. కాబట్టి ధాన్యము ద్రాక్ష రసాలు ఏమి లేకపోయినా దేవుడిచ్చే ఆనందం ఎంతో గొప్పది. అంత మాత్రమే కాకుండా అంజూరపు చెట్లు పూయకుండానా, శాలలు పశువులో లేకపోయినా, లేళ్ళు ఈనకపోయినా, మరి ఏమి లేకపోయినా నా రక్షణకర్తని యెహోవా యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. 1 పేతురు పత్రిక 1:9 మనం గమనిస్తే, చెప్పన శక్యమును మహిమాయుక్తమైన ఆనందమును నీవు నా హృదయంలో పుట్టించావంటున్నాడు భక్తుడైన పేతురు. కాబట్టి దేవుడిచ్చే ఆనందాన్ని మనం పొందుకోవాలంటే ఆయన వెదకాలి, పూర్ణ హృదయంతో మనం వెదకాలి. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, ఆర్ యు సీకింగ్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్ అని. కాబట్టి మనం గమనించినట్లయితే, ఇంకా దైవ గ్రంథంలో గమనించినట్లయితే ప్రార్థనలో ఏముందంటే శక్తి ఉన్నది. దెర్ ఈస్ పవర్ ఇన్ ప్రేయర్. ఎలా మనం ప్రార్థన చేయాలి? మనం అందరం ఎరుగుదు శక్తివంతమైన ప్రార్థన మరి ఎంతో ప్రాముఖ్యమైంది. ఏలియా ప్రార్థించాడు. పేతురు చెరలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. సూర్యచంద్రులను ఆపమని యెహోషువ ప్రార్థించాడు. ఒక నరుని మనం వినిన దినము అంటే దినము లేదన్నాడు అక్కడ యెహోషువ 10వ అధ్యాయంలో మనం గమనిస్తే. ప్రియ సోదరులారా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. అది ఎన్ని కష్ట పరిస్థితులైనా నష్ట పరిస్థితులైనా అవి దేవునికి సమస్తము సాధ్యం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యం. మనకేమి కష్టమైనప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ఆయనకు మొరపెట్టి వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు అంటున్నాడు 145వ కీర్తన 18-19 వచనాల్లో. అంటే 2 రకాలైన వ్యక్తులు ఉన్నారు, 2 రకాలైన గుంపులు ఉన్నారు. నిజంగా మొరపెట్టే అనుభవం, తర్వాత మొరపెట్టే అనుభవంలో ఉన్నాం. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. దావీదు కుమారుడా కరుణించమన్నప్పుడు ఆయన అక్కడ యేసు ప్రభు నిలవలేదు, కానీ దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని బిగ్గరగా కేకలు వేశాడు. మరింతగా ప్రార్థన చేశాడు, మరింతగా మొరపెట్టాడు, మరింతగా గోజులాడాడు. అప్పుడు యేసు ప్రభు నిలిచినట్టుగా మనం గమనిస్తున్నాం, అతన్ని స్వస్థపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం నిజంగా మొరపెట్టే అనుభవంలోకి మనం వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో సెట్ అవుట్ అవర్ టైం ఫర్ ప్రేయర్. కాబట్టి దేవుని వెతికితే మనకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కాబట్టి మనం కొంత సమయం దేవుని సన్నిధిలో కేటాయించుకొని ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఎలా ఉంది మన ప్రార్థన జీవితం? ప్రభు నన్ను కూడా అడుగుతున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు. ప్రభు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ఆత్మీయ మెలకువ. దొంగవాడు వస్తాడు, దొంగవాడు వచ్చినప్పుడు ఉప్పు కారాలు తీసుకొని వెళ్ళడానికి రాడు, విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళడానికి వస్తాడు, ధనము బంగారము అవన్నీ కూడా. కాబట్టి దేవుని పిల్లలు మనం అజాగ్రత్తగా ఉంటే అపవాది చోటు చేసుకుంటాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనంటున్నాడు యాకోబు పత్రికలో 4:4. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటున్నాడు. కాబట్టి అపవాదిని ఎదిరించడానికి శక్తి గలవారు మగినట్లు మనం మరింతగా ప్రార్థన చేయాలి, దేవుని పిల్లలమైన మనం. కాబట్టి ప్రార్థన ఎంతో అమూల్యమైందని మనం గుర్తించవలసిన వారమై ఉంటున్నాం దేవుని పిల్లలు. కాబట్టి భూలోకంలో ప్రభు మనకి ఏమిచ్చాడంటే ప్రార్థనా జీవితాన్ని, ఎలా ప్రార్థన చేయాలో దేవుడు మనకు నేర్పాడు. ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉంది. కుటుంబ ప్రార్థన కుటుంబానికి బలం.
సంఘ ప్రార్థన సంఘానికి బలం. వ్యక్తిగత ప్రార్థన మరి వ్యక్తిగతంగా మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తే శరీర కార్యాలు మనం చోటు చేసుకోకుండా ఉంటాయి. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన ఎంతో బలమైంది. సంఘ ప్రార్థన సంఘానికి బలం. మనం ప్రార్థిస్తుంటుండగా సంఘపు పునాదులు కూడా, అంటే సంఘములో సమస్యలు ఏ ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి అపవాది ఎన్ని శోధనలు అనైక్యత కలిగించిన వాటి అన్నిటి నుంచి కూడా మనం బయట పడగలం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలని దేవుడు మనకి సాయంకాలం దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి షూలమితి అంటుంది, నేను నిద్రించితేనే గాని నా ఆత్మ మేలుకొని ఉన్నదని. దేవుని పిల్లలమైన మనం ఎల్లప్పుడూ ఎలర్ట్ గా ఉండాలి. అందుకే మార్కు సువార్త 13వ అధ్యాయం, అక్కడ మనం 13వ వచనాన్ని గమనిస్తే, ఆఖరి వచనం కూడా గమనిస్తే, మార్కు సువార్త ఒకసారి చదవండి అమ్మా. మార్కు సువార్త 13వ అధ్యాయం ఒకళ్ళు చదివి సహాయం చేయండి. 13:33. 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చాలు, వందనాలు సిస్టర్, థ్యాంక్ యూ. జాగ్రత్త పడబడి అంటున్నాడు ప్రభు. ఇది మన హృదయం అనే పలక మీద ఈ సాయంకాలం రాసుకోవాలి. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఈ 3 మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, వంట చేసుకుంటున్నా, పడుకున్నా, మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ మెలకు అనేది దేవుని పిల్లలకు చాలా అవసరం. అపవాది శోధనలో, వాడి ఉచ్చుల్లో, ఉరుల్లో పడకుండా ఉండాలంటే వాక్యం అనే ఖడ్గం మనం ధరించుకోవాలి, ప్రార్థన ఆయుధం ధరించుకోవాలి. కాబట్టి ప్రార్థన వాక్యం అనే పట్టుకొమ్మలు కలిగి లోకయాత్రలో ప్రభు వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. ఈ లోకానికి మనం ఎట్టి పరిస్థితిలో రాజీ పడకూడదు. బట్టల విషయం కానీ, ఇతరులు మనకంటే ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఇతరులు మనకంటే ఇంట్లో కాస్ట్లీ థింగ్స్ ఉన్నా, ఏమున్నప్పుడు దేవుని పిల్లలమైన మనము పోటీ తత్వం అనేది దేవుని పిల్లల్లో ఉండకూడదు అనేది నా జీవితంలో నేను నేర్చుకున్నాను. ఎందుకంటే బ్రదర్ అధికారిగా ఉన్నప్పుడు అన్నిలో రకరకాలుగా ఎంతో సంపాదన చేసుకొని వారు రకరకాలుగా ఎన్నో కొనుక్కుంటారు. వాళ్ళ సోఫాలకి మన సోఫాలకి, వాళ్ళ వస్త్రాలకి మన వస్త్రాలకి, ఏవైనా కూడా వాళ్ళతో ఎవరితో కూడా పోటీ పడకూడదు. ప్రభు మనకి ఏది ఇచ్చాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే ప్రభువును మనం మహిమపరిచే వారంగా ఉండాలి. ఈ లోకము దేవుని పిల్లలకి ఎన్నదగినది కాదు. ఈ లోకం మంది కాదు. లోకంలో ఉన్నాం, దేవుడు మనకు రక్షణనిచ్చాడు, రక్షణతో ప్రభు అలంకరించాడు నన్ను మిమ్మల్ని. భక్తికి జీవానికి కావాలి సమస్తాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ లోకంలో తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి వసతి ఇచ్చాడు, చాలు, అంతే. ఇవన్నీ ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నా పిల్లలకు పదే గడ్డపదంగా చెప్తుంటాను, ఎవరు తీసుకెళ్తారో మనకు తెలియదు. మనం అందరం ఎత్తబడే గుంపులో వెళ్ళిపోతాం. వ్యక్తిగతంగా పిలిచినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రభు వస్తే వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఏమి మనకి కాదు, అవసరానికి మనం వాడుకోవాలంతే. మనల్ని బ్రతకమన్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథములు అన్నట్లు బ్రతకమన్నాడు దేవుడు, అంతే. మనం రక్తపు మడుగుల్లో ఉన్నప్పుడు, మన జీవితం నాభి మనది కోయబడక ముందే ప్రభు మన స్థితి అంతా చూశాడు. ప్రభు ప్రేమించాడు, అంతవరకు ప్రేమించాడు. ఆయనను మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. విడవక మన ఎడల కృప చూపుతున్నాడు. ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, మార్పు లేనిది యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నా జీవితాన్ని వెలిగించిన ప్రేమ, నన్ను కాపాడిన నా యేసు ప్రేమ, నా జీవితాన్ని వెలిగించిన ప్రేమ, నన్ను కాపాడిన నా యేసు ప్రేమ. లోకమే మారిన మారని ప్రేమ,
ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ కల్వరి ప్రేమ శాశ్వతమైనది నా యేసుని ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ ఎంతో శాశ్వతమైనది. అశాశ్వతమైన మన జీవితాల్లో శాశ్వతమైన దేవుడు మన హృదయాలను నివసిస్తూ ఉన్నందుకు ప్రభువుకు మనం ఎప్పుడు వందనస్తులమై ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అంటున్నాడు. ఆత్మీయ మెలకువ కలిగి మనం ఉండాలి, ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి. యోబు గ్రంథంలో అంటాడు, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుమని. 97వ కీర్తన 10వ వచనంలో కూడా గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారులారా చెడుతనమును అసహించుకొనుడి అంటున్నాడు దేవుడు. చెడుతనాన్ని అసహించుకోవాలా. యోబు ఊజు దేశం అంతట్లో గొప్పవాడు, గొప్ప ధనికుడు. అటువంటి వారు ఎవరు లేరు. అయినా అతడు చెడుతనమును విసర్జించిన వాడని దైవ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము చెడుకు దూరంగా ఉండాలి. ఆయన పిల్లలమైన మనం, దేవుడు పరిశుద్ధుడు. 1 పేతురు 1:14 ప్రకారం, నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేరు అంటున్నారు. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవుని పిల్లలం. మన హృదయం, శుద్ధ హృదయం నాకు దయచేయమంటున్నాడు దావీదు భక్తుడు 51 అధ్యాయంలో. కనుక శుద్ధ హృదయం మనలో ఉందేమో చూడాలి. దేవుని సన్నిధిలో నిలవదగిన వాడెవడు, దేవుని సన్నిధికి ఎక్కిపోదగిన వాడెవడు అంటే, వ్యర్థమైన వాటిని మనసులో పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, శుద్ధ హృదయము కలిగి ఉండాలి. మరి చేతులు కూడా ఎంతో శుద్ధిగా ఉండాలి, హృదయం శుద్ధిగా ఉండాలి. కాబట్టి కపటముగా కూడా ప్రమాణం చేయకుండా ఉండాలి. అటువంటి వారే దేవుని సన్నిధికి ఎక్కదగిన వారు, దేవుని సన్నిధిలో నిలవదగిన వారు. కాబట్టి మరి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, ఆ రాజ్యమునకు అర్హులుగా ఉండాలంటే మన జీవితాలు ఎల్లప్పుడూ మనం పరీక్ష చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకోవలసిన వారం అంటున్నాం. అందరం చూడడానికి భక్తి పరులుగా ఉంటాం. నేను అలానే ఉంటాను. ఇతరులు కూడా సిస్టర్ చాలా భక్తి పరులు అనుకుంటారు. కానీ వ్యక్తిగతంగా నేను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందన్నై ఉన్నాను. మీరు కూడా దేవుని పిల్లలు ఆత్మీయ పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి మన జీవితాన్ని. మన బ్రతుకులు దేవుని వాక్యం అనే కొలబద్దకు సరిపోతున్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ ఆపరేటర్స్ పెడితే బీపీ ఎంత ఉందో ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. అలాగే షుగర్ అది పెడితే మరి ఎంత షుగర్ ఉందో కూడా మనకు తెలుస్తుంది. 3 months షుగర్ టెస్ట్ చేయించుకుంటే 3 నెలలకు ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ప్రియ సోదరులారా, మరి మన జీవితాలు దేవుని వాక్యం అనే కొలబద్దకు సరిపోతున్నామా లేదా, ఆయన తూకానికి సరిపోతున్నామా లేదా, నేను మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే ఆయన గ్రంథాన్ని చదువుకుంటే, ఆయన గ్రంథాన్ని యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అంటున్నాడు. తులసి పత్రికలో ఆయన వాక్యము దేవుడు మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడు అంటున్నాడు. సమృద్ధిగా ఉన్నప్పుడు అపవాది చోటు ఉండదు. ఒక గ్లాస్ వాటర్ లో ఫుల్ వాటర్ ఉంటే అక్కడ ఎయిర్ ఆక్యుపై అవ్వదు. ఎంటీ గ్లాస్ ఉంటే అందులో కంప్లీట్ గా ఎయిర్ ఉంటుంది. కాబట్టి అపవాదం మనల్ని శోధించకుండానట్లు మనం ఎల్లప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, దేవునితో అంటుకట్టబడి ఉండాలి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవునికి సమీపంగా ఉంటాం. అపవాది మన దగ్గరికి రాడు. ఒకవేళ వచ్చిన వాడు మనకి ఏ హాని చేయడు. వాడు మనల్ని అంటకుండా భద్రంగా దేవుడు కాపాడుతాడు. కాబట్టి దేవుని శక్తి చేత మనం కాపాడబడతాం. వీఆర్ కెప్ట్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి చేత మనల్ని దేవుడు ప్రతి నిమిషం కాపాడుతూ ఉంటాడు. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన ఎంత అవసరం, సంఘ ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన కూడా కుటుంబానికి బలాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకంటే ఎందుకు ఇంత ప్రార్థన చేయవలసిందంటే దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఆ విషయం మీకు చెప్పాలని నేను ఆశపడి
ఈ వాక్య భాగాన్ని ప్రార్థన ద్వారా ముందుకు తెచ్చాను. దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. టెలివిజన్ లో చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం, మరి యూట్యూబ్ లో కూడా న్యూస్ వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం. అసలు వినరాని విషయాలు, చూడరాని విషయాలు మనం చూస్తున్నాం, చెప్పలేము అసలు నోటితోటి అవి. ఈ భయంకరమైన దినాల్లో మరి మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి గలతీ 1:4 ప్రకారం ఇవి దుష్ట దినాలు. దుష్ట దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. తిమోతి పత్రిక 3:1 ప్రకారం, 2 తిమోతి 3:1 ప్రకారం అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ప్రసంగి 12 మొదటి వచనం ప్రకారం దుర్దినాల్లో ఉన్నాం. ప్రియ సోదరులారా, ఆమోస్ 5:13 ప్రకారం ఇది చెడు కాలం అంటున్నాడు. బుద్ధిమంతుడైన వాడు ఊరకుండును అని. చెడు కాలంలో ఉన్నాం. ఇలాంటి కాలంలో దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎల్లప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్లీడింగ్ ప్రేయర్ చేయాలి. ఈ సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే ప్లీడింగ్ ప్రేయర్ చేయాలి, బ్రతిమాలి ప్రార్థన చెయ్యాలి. ఎలా చేయాలి? మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. డేగా ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, తటాలన వచ్చి భూమి మీద వాలి కోడి పిల్లల్ని ఎలా తన్నుకుపోతుందో మన మీద, మన పిల్లల మీద, ముఖ్యంగా ప్రత్యేకించబడి మన మనవ సంతానం మీద ఎక్కువగా వాడు దృష్టి పెట్టి ఉంచుతాడు. ప్రతి ఒక్కరి మీద, నమ్మిన బిడ్డల్లో ఏ తారతమ్యం లేకుండా వాడు కన్ను పెట్టి ఉంటాడు. కాబట్టి వాడు బారిన పడకుండా ఉండాలంటే, దేవుని పిల్లలమైన మనం మన కుటుంబాలను భద్రపరచుకోవాలంటే మనం ప్రార్థన ప్రాకారంలో మన బిడ్డలను ఉంచాలి, మన కుటుంబాలను ఉంచాలి, అలర్ట్ గా ఉండాలి. జాగ్రత్త పడుడి అంటున్నాడు. బివేర్ ఆఫ్ డాగ్స్ అని ఇంటి ముందు పెడతారు బోర్డు, అల్సేషన్ డాగ్స్ ఉంటే. ఒకసారి వివాహమైన కొత్తలో మరి మేము ఒక ఇంటిలో రెంట్కు వెళ్ళాము. సామాన్ అంతా అక్కడ పెట్టేసి చర్చికి వెళ్దాం అనుకున్నాం. వెంటనే ఆ ఇంటిలో ఉన్న కుక్క అల్సేషన్ డాగ్ వచ్చి మీద పడి నన్ను వీపు మీద చాలా ఘాట్లు పెట్టింది. అప్పటి నుంచి కూడా కుక్కలు అంటే భయం మాకు. అయినా కూడా 3 కుక్కలను సర్వీసులు ఉన్నప్పుడు పెంచాం, కానీ అన్నాడు వాటిని తాకలేదు. కాబట్టి మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బివేర్ ఆఫ్ డాగ్స్ అని పెడతారు. లేకపోతే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఇది ఈ రోడ్డు సరిగ్గా లేదు, ప్రమాదంగా ఉంటుంది, అపాయం ఉంది, ప్రక్కన వెళ్ళండి అంటారు, బోర్డు పెడతారు. దేవుడు మనకు ఏమీ చెప్పకుండా చేయడు, అన్ని కూడా బైబిల్లో మనకు చెప్తున్నాడు. ప్రభు అన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఇలా ఉండండి, ఇలా ఉండండి, మీ బిడ్డల కొరకు ఇలా ప్రార్థన చేయండి, నమ్మని భర్తల కొరకు ఇలా ప్రార్థన చేయండి. ఆత్మీయంగా సన్నగిలిపోయిన వారు ఉన్నారా ఎవరైనా కుటుంబంలో? లేకపోతే బంధువులు ఉన్నారా? సంఘములో ఉన్నారా? యవన బిడ్డలు ఉన్నారు మన సంఘములో, వారి కొరకు నీ బాధ్యత, నా బాధ్యత ఉంది. ప్రభు ఈ లోకములో నమ్మిన వారి కొరకు ఆయన హెబ్రీలో మనం గమనించినప్పుడు అక్కడ తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నమ్మిన బిడ్డల కొరకు ఆయన నిరంతరం విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. నమ్మని వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? యోహాను సువార్త 17 అంటున్నాడు. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, తండ్రి నీవు నాకు ఇచ్చిన వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు ఇచ్చిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. కాబట్టి నమ్మని వారి కొరకు ఎవరు ప్రార్థన చేయాలంటే మన దేశ ప్రజల కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథం 24:11 మనం గమనించినట్లయితే, నాశనము చావునకు విధింపబడిన వారిని కాపాడము, నాశనమునకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని ఒక ప్రశ్నార్థకం ఉంది అక్కడ, గమనించండి. నాశనానికి, చావునకు విధింపబడిన వారిని కాపాడు అంటే నేను నా మట్టుకు నా జ్ఞానం లేదని కాబట్టి చావునకు విధింపబడిన వారిని కాపాడేది డాక్టర్స్ అనుకున్నాను. చావునకు విధింపబడిన వారిని, ఈ లోకంలో రోగం వస్తే ఏదైనా వైద్యం దగ్గర తీసుకుని వెళ్తే వారు కొంతవరకు బాగు చేయగలరు, కానీ సిఎంసి వెల్లూరు అటువంటి పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా చేయవలసినంత చేసాము, చేతులు ఎత్తాము, దేవుడు సహాయం చేయాలి తప్ప మేమేం చేయలేమంటారు వారు కూడా. కాబట్టి ప్రాణం అనేది దేవుడి చేతిలో ఉంది కదమ్మా, మనకు తెలుసు కదా.
ఇంత లక్షలు డబ్బులు ఉన్నా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, దైవ గ్రంథాలు మనం చూస్తున్నాం. రక్తస్రావం గల స్త్రీ అనేక వైద్యుల చేత మరింత తిప్పలు పడి అని దైవ గ్రంథంలో అక్కడ మనం గమనిస్తున్నాం. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా బాగు కాలేదు. ఆమె భర్తతో, ఇంటి వారితో ఎంత నలిగిపోయిందో, ఎంత కృంగిపోయిందో ఒక స్త్రీగా మనం అక్కడ గమనిద్దాం. కానీ యేసు ప్రభు ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన గొప్ప దేవుడని ఆమె విశ్వసించి ఆయన వస్త్రం చెంగు తాకినప్పుడు వెంటనే ఆమె రక్తధార కట్టెను అని ఉంది దైవ గ్రంథం. అనేక వైద్యుల చేత సంకటపడి మరింత తిప్పలు పడి అనే పదాలు మనం ఇక్కడ దైవ గ్రంథంలో చూస్తున్నాం. సోదరి, దేవుడు నిన్ను నన్ను ఆరోగ్యకరంగా ఉంచాడు. ఈ సాయంకాలం ప్రభు కొరకు ఏం చేద్దాం? ఆయన మన కొరకు ఎన్నో చేశారు. ఆయన చేయవలసినంత కల్వరిలో ఆయన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అర్పించారు. ఆయన చేసిన సమస్తాన్ని చేసి సమాప్తం అన్నాడు. ఆయన నా కొరకు మీ కొరకు తండ్రి కృపాశను మన నమ్మిక తప్పిపోకున్నట్లు ప్రభు తండ్రి కృపాశను కూర్చొని నా కొరకు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా ఉన్నారు. నమ్మని వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. యేసయ్య అంటే ఎవరో ఎరుగని వారు ఎంతో మంది లోకంలో ఉంటుండగా నీవు నేను నిద్రపోతున్నామా? ఎలా ఉన్నాం? ఆత్మీయ మెలకువ కలిగి ఉన్నామా? జాగ్రత్త కలిగి ఉన్నామా? ఎలా ఉన్నాం? మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి మనం మన బిడ్డల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. 142వ కీర్తనలో మొదటి వచనంలో అంటున్నాడు, ఎలుగెత్తి నేను, దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, ఎలుగెత్తి నేను దేవునికి మొరపెడుతున్నాను, బహు వినయంగా మొరపెడుతున్నాను. ఆయన సన్నిధిలో నేను నా సంగతి బ్రతిమాలుతున్నాను ఆయన సన్నిధిలో అంటున్నాడు. బ్రతిమాలే ప్రార్థన, ప్లీడింగ్ ప్రేయర్ అంటారు. కాబట్టి దానియేలు కూడా 6వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే అక్కడ శాసనాలు ఇట్టి శాసనము చేయబడిన సంతకం చేయబడినని తెలిసి కూడా దానియేలు యెరూషలేము వైపు కిటికీ తట్టు ఆయన చేతులు ఎత్తి ఆయన మోకాళ్ళని మారు ప్రార్థన చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అప్పుడు మోకాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి 80 సంవత్సరాల వయసు అని ఓసారి ఉయ్యూరు ఇమానుయేల్ గారు రాజమండ్రిలో కొవ్వూరు అనే ప్రాంతంలో వాక్యం చెప్తూ చెప్పారు, నేను విన్నాను. కాబట్టి 80 సంవత్సరాల వయసు అంట ఆ దైవదాసునికి, దానియేలు గారికి. కాబట్టి ఆ 80 సంవత్సరాల వయసులో ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేస్తూ అక్కడ దేవుని స్తుతిస్తూ ఆయన బతిమాలుతూ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సోదరి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన మోకాళ్ళు ప్రభు కొరకు వంగాలి. ఇప్పుడు వంగలేకపోతున్నాను, కానీ మరి కడపలో ఉన్నప్పుడు వయసు బాగానే ఉంది, అప్పుడు 50 పైన. అప్పుడు మందిరం ఓడోడో విషయంలో కానీ సమయం వచ్చింది కాబట్టి మీ ప్రోత్సాహం కొరకు చెప్తున్నాను. పెద్ద మందిరమే కడపలో, అంత మందిరాన్ని ఓడవడానికి ప్రభు నాకు కృప చూపారు. సిగ్గుపడనక్కర్లేని పనివారుగా ఆయన కొరకు మనం పరుగులెత్తి పని చేయాలి. ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం తప్ప మనకేం పని లేదు. కానీ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన కొరకు ఏదో చిన్న పని అయినా చేద్దాం, ఒక చిన్న పరిచయం మనం చేద్దాం. నీ చేతికి వచ్చిన పని శక్తి వంచన లేకుండా చేయమన్నాడు ప్రసంగి గ్రంథములో. కనుక సిగ్గుపడకుండా ఆయన పరిచర్య చేయడానికి, సిగ్గుపడకుండా కరపత్రికలు పంచడానికి, ప్రతిరోజు జైలు నుంచి ఖైదీలు విడుదలైపోయిన వారికి, నా ఇంట్లో పని చేస్తూ వంట చేసే ఒక అతను రీసెంట్ గా చనిపోయాడు, అతను వెస్లీ అని, క్రిస్టియన్ అబ్బాయి. అయితే అతనికి కరపత్రికలు 10 ఇచ్చి ప్రార్థన చేసి జైలు నుంచి విడుదలై వెళ్ళిపోయే వాళ్ళకి అట్లా కొద్దిగా 5 నిమిషాలు జైలు గేట్ దాటాక వాళ్ళ కరపత్రికలు ఇవ్వమని పంచమని ఇచ్చారు. అలా ఎన్నో కరపత్రికలు పంచడానికి ప్రభు కృప చూపారు. అప్పుడు మత ప్రచారాలు అవి లేవు, కానీ అయినా బ్రదర్కి సమస్యలు వస్తాయని ఉద్యోగం నుంచి కొంత ఆలోచన కలిగి ఒక 5 నిమిషాలు గేట్ దాటిపోయినాక అతనికి కరపత్రికలు పంచమని ఇచ్చాను. బైబిల్స్ కూడా గిద్దలో నుంచి కేజెస్ వాళ్ళ అత్తమ్మ గారు ఆంటీ అన్నపూర్ణ ఆంటీ మాకు బాగా తెలుసు. వాళ్ళు వరప్రసాద్ అన్నోళ్ళు కంభంలోనే 10 సంవత్సరాలు ఉన్నారు, వారు ఉద్యోగరీతిగా అంకుల్ పాల్రెడ్డి అంకులు. అప్పుడు ఆంటీ వాళ్ళు మాకు బాగా పరిచయం. వరప్రసాద్ రెడ్డి అన్న చిన్న చెల్లెలు, నేను క్లాస్మేట్స్. నాకంటే చిన్నది, డబుల్ ప్రమోషన్ తో వచ్చింది కాబట్టి తన వయసు చిన్నది. అమెరికాలో డాక్టర్ గా పనిచేస్తున్న అమ్మాయి కన్ని. కాబట్టి ఆ ఆంటీ చెప్పి ఒక బండిల్ బైబిల్స్ ఆంటీ దగ్గర నుంచి తెప్పించుకొని జైల్లో స్త్రీలకి, ఖైదీలకి, ఆడ ఖైదీలకి వాక్యం చెప్పి అవి పంచడానికి ప్రభు సహాయం చేశారు.
కాబట్టి ప్రభువు కొరకు ఏం చేయాలి? నన్ను బ్రతికించాడు దేవుడు, నన్ను మంచి స్థితిలో ఉంచాడు, ప్రభు కొరకు నేనేం చేయాలనే ఒక తృష్ణ మరి మన జీవితంలో మనకు కలగాలని దేవుడి సాయంకాలం మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి అలా ఇవ్వడానికి సహాయం చేశారు. ఒకసారి వరంగల్లో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ ఆమె లేడీ కానిస్టేబుల్ సుగుణ అని, ఆమె తప్ప తాగి ఎక్కడంటే అక్కడ పడిపోతుండేది. ఆ పడిపోతున్నప్పుడు నేను స్కూల్కి వెళ్తూ ఉండేదాన్ని, బండిల్స్ అన్ని పట్టుకొని స్కూల్కి వెళ్తున్నాను. స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్ బస్ ఎక్కడానికి వెళ్తుంటే ఆమె గేట్ లో నుంచి జైలు లోపలికి వస్తుండేది. నేను క్వార్టర్స్ దాటి రోడ్డు మీదకి వెళ్తుండేదాన్ని. ప్రభు ఇలా ఏ చూపించాడు చూపుడేలు, ఇది స్పష్టంగా చెప్తున్నాను నేను దేవుని సన్నిధిలో. ఈ చూపుడేలు నా గుండెలోకి చూపించి, ప్రభు ఈ ఆత్మను గురించి నీకు చింత లేదా అన్నాడు. ఆమె వెళ్తూ ఉంటే ప్రభు నాతో సూటిగా మాట్లాడారు. నేను అలానే వెళ్ళిపోయాను. సాయంకాలం ఆమెను పిలిపించి ఆమెకు సువార్త చెప్పాను. ఒకసారి మా నాన్నగారు కూడా వస్తే ఆమెకు సువార్త చెప్పించాను. తప్ప తాగి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడిపోదు. వాక్యం విన్నది, అంగీకరించింది. కాబట్టి ప్రియ సోదరిలారా, సమయం అన్నదిక లేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మనం నమ్ముకున్నాంలేండి, దేవుని స్తోత్రం. ప్రభు మనల్ని రక్షించాడు, ఉచితంగా రక్షించాడు. కానీ మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు. నమ్మని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వెళ్ళి మనం వారికి కొన్ని విషయాలు చెప్పాలి. అవకాశం లేకపోతే వెళ్ళే వాళ్ళనైనా పంపాలి మనం. అది మన బాధ్యత అయినది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం గోజాడి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఇంకో మాట ఏమంటున్నానంటే, మన దైవ గ్రంథాల్లో గమనిస్తే హెబ్రీ 10:37 ప్రభు సమయం కొద్దిగా ఉందంటున్నాడు. కాలము సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నవని మరి అపోస్తల కార్యం 1:7 మనం గమనిస్తాం. ఆయన సమయం కొద్దిగా ఉంది, అపవాది కూడా వాడి సమయం కొద్దిగా ఉందని వాడు పరిగెత్తుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. రోమా 12:12 ప్రకారం శ్రమ యందు ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను పుట్టించిన ఎరిగి శ్రమల యందు మనం ఎక్కువగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలన్నాడు దేవుడు. నంబర్ 1. లూకా సువార్తలో 18వ అధ్యాయం 1వ వచనంలో మనందరం ఎరుగుదుము. అక్కడ మనం ఏం చేయాలంటే అక్కడ విసుకకుండా, 1వ వచనంలో విసుకకుండా మనం ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. విసిగిపోకూడదు. కొన్నిసార్లు జవాబులు ఆలస్యంగా వస్తాయి. గాడ్ డిలేస్ ఆర్ నాట్ డినేయల్. ఆయన నిదానాలు ఎప్పుడు నిరాకరణలు అనేవి కావు. కాబట్టి దేవుడు ప్రార్థన తప్పకుండా జవాబిస్తాడు. గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్, తప్పకుండా జవాబిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఎంతో విశేష జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. ఆయనకు సమయం ఇవ్వాలి. ఆయన నిర్ణయ సమయంలో, ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు అంటున్నాడు. తగిన సమయం ఉంది. ఆయన సమయం ఒకటి ఉంది, మన సమయాలు కావు. ఆయన సమయంలో ఆయన తప్పకుండా జవాబిస్తాడు. కాబట్టి మనం ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. దేవుని పిల్లలకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే హెబ్రీ 10:37 ప్రకారం కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. అతను ఆత్మ వెనుకకు తీసినాడులా నాకు సంతోషం ఉండదు. అయితే మనం నశించులకు వెనుదీయ వారం కామన్నాడు. అపవాది సమయం కొద్దిగా ఉంది, ప్రభు వచ్చే దినాలు కూడా కొద్దిగా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే దేవుని కొరకు పరుగులెత్తాలి. సమయమనక అసమయమనక మనం ప్రభు కొరకు ప్రయాసపడాలి. సమయముండగానే ప్రభుని నమ్ముకో, సమయముండగానే ప్రభుని వేడుకో, సమయముండగానే ప్రభుని నమ్ముకో, సమయముండగానే ప్రభుని నమ్ముకో. రేపో మాపో అనుచు వాయిదా వేయకు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం సమయం ఉన్నప్పుడే మనం పరుగులెత్తి ప్రభు కొరకు పరిచర్య చేసే వారంగా ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రార్థనలో పోరాడి ప్రార్థన చేయమంటున్నాడు. పోరాటం అంటే ఇహలోక సంబంధితో మన పోరాటం కాదు, భర్తతో పోరాటం కాదు, అత్తమామలతో, ఆడపడుచులతో, ఇరుగు పొరుగు వారితో, ఉద్యోగాల్లో
ఎవరితో కూడా పోరాటం కాదు. దేవుని పిల్లలమైన మనము పోరాడి ఎఫ్రా ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడేవాడను. ప్రార్థనలో పోరాటం చేయాలి మనం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం యాకోబు కూడా హోషే గ్రంథంలో గమనిస్తే ఇతడు మనసిని గలవాడై దేవునితో పోరాడి జయం పొందెను, కన్నీటితో దేవుని బ్రతిమాలననుంది హోషే గ్రంథం 12వ అధ్యాయంలో. కాబట్టి దేవుని పిల్లలమైన మనము పోరాడి ప్రార్థన చేయాలి, విసుకకుండా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలని తెస్సలోనికల పత్రికలో 5వ అధ్యాయంలో అక్కడ మనం 16-18 వచనాల్లో మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆసక్తి విషయంలో మాంజులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు సాయంకాలం. కాబట్టి మనము స్త్రీలమైన మనకి ఇంకొక హెచ్చరిక కూడా ప్రభు ఇస్తున్నాడు. ఏంటంటే స్త్రీలారా నా మాట వినండి అంటున్నాడు. ఏం వినాలి మనం? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20-21 వచనం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నోట్ చేసుకొని. ఇర్మియా గ్రంథం 9 అధ్యాయం 20-21 వచనం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుడి ఇచ్చే హెచ్చరిక ఏంటంటే మరి మన బిడ్డల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి, పిల్లల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. సావునకు విధింపబడిన వారిని నాశనానికి జోగిపోతున్నారు, ఎంతో మంది నశించిపోతున్నారు క్షణాల్లో. అలాంటి వారి కొరకు ప్రార్థించాలి. యోబు అంత ఊజు దేశం అంతట్లో గొప్పవాడైనప్పటికీ కూడా అరుణోదయమున లేచి తన బిడ్డల కొరకు వారు ఇందు కాలంలో ఏమైనా దూషణ మాట్లాడారేమోనని ఒక్కొక్క నిమిత్తం వారిని పిలువనంపించి వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా గమనిస్తున్నాం. ఎంతమంది తండ్రులు అలా ఉన్నారు. మంచి తండ్రిగా మరి యోబుని మనం చూస్తున్నాం, మంచి తల్లిగా మనం చూస్తున్నాం యోకోబేదుని, మంచి తల్లిగా చూస్తున్నాం హన్నాని. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎక్కువగా పోరాడి ప్రార్థన చేయాలి. విలాపవాక్యం 2:18-19 మనం అందరం మెరుగుదు. మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము, నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించమంటున్నాడు. 62వ కీర్తన 8వ వచనం కూడా ట్రస్ట్ ఇన్ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని వేళల్లో ఆయన సన్నిధిలో మనము మన హృదయాలు కృమ్మరించాలి. మీ హృదయములు ఆయన సన్నిధిలో కృమ్మరించుడు అని ఉంది 62వ కీర్తన 8వ వచనం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నా వారిని ప్రార్థన చేసి పంపాలి. ఒకవేళ మన పిల్లలు చేయలేకపోయినా మన మనోసంతానాన్ని వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వారికి యూనిఫామ్ వేసి లంచ్ బాక్సులు కట్టి వారిని ప్రేమతో ముద్దు పెట్టుకొని పంపించడం మంచిదే. కానీ వారి దగ్గరికి పిలిచి ప్రార్థన చేసి వారిని స్కూల్స్ కు పంపిస్తే దేవుడు వారికి కాపుదల భద్రత ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంచుతాడు. తిరిగి వచ్చిన తర్వాత వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడు వారికి స్నాక్స్ కానీ పాలు కానీ ఏదన్నా మనం ఇవ్వాలి. అలా కడపలో ప్రభు నాతో మాట్లాడినప్పుడు అంతకుముందు నాకు తెలియదు, కానీ తెలుసుకున్న తర్వాత నేను అలా ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. నా అనుభవాలే మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మెలకువ కలిగి ఉండాలి. స్త్రీలారా నా మాట వినండి అంటున్నాడు 9వ అధ్యాయం 20-21. కాబట్టి మరణము కిటికీలు ఎక్కుతుంది, ఎక్కడ చూసినా వీధుల్లో ఎవరూ లేరు. ఇప్పుడు భయంకరమైన పాపాన్ని మనము చూడలేనట్టు మన కన్నులు చూడలేకున్న పరిస్థితులు లోకంలో కనిపిస్తున్నాయి. వినలేము అసలు కొన్ని పరిస్థితులు, అవి చెప్పలేము కూడా నోటితోటి. కాబట్టి ప్రియ సోదరులారా వారి కొరకు ఎవరు చేస్తారు, ఎవరు వెళ్తారు, ఎవరు ప్రకటిస్తారు అని దేవుడు యెషయా అంటున్నాడు. నేనున్నాను, నన్ను పంపుము అంటున్నాడు దేవుడితో. ప్రియ సోదరులారా ఎవరి కొరకు నీవు నేను మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేద్దాం. దేవుడు మెలకువ కలిగి ఉండన్నాను. ఇంకా గమనించినట్లయితే ఆఖరిలో నా సమయం అయిపోయింది కనుక ఇంకొక మారు దేవుడు సమయం ఇస్తే మరొకసారి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి కంటిన్యూ చేయండి, ఇంకా 15 minutes కంటిన్యూ చేయండి సిస్టర్. కంటిన్యూ చేయండి, 15 minutes కంటిన్యూ చేయండి సిస్టర్. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఎంతో విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలోనే మత్తయి సువార్తలోనే, అంటే ఊరికే హింట్స్ మాత్రమే చెప్తాను, నేను రెఫరెన్స్లు కూడా మిమ్మల్ని తీయను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే పైన వచనం ఒకసారి గమనించండి, 40వ వచనం గమనించండి, నేను చదువుతాను.
వారు మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అన్నాడు ప్రభు. ఇక్కడ ప్రభు ఆయన సమయం అయింది, గెత్సేమనే తోటకు వెళ్ళారు. నాతో కూడా ఇక్కడ 38వ వచనం కూడా నేను చదువుతాను. పేతురు యోహాన్లను జబదయి కుమారులు ఇద్దరిని వెంటబెట్టుకొని, పేతురు యోహాను జబదయి కుమారులను వెంటబెట్టుకొని 37వ వచనంలో దుఃఖపడుటకు చింతాకాంతుడటకు మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగుండమని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశారు. ఇలా వారిని తీసుకొని వెళ్ళినప్పుడు శిష్యులు నిద్రతో ఉన్నారు. ప్రభు ఎంతో దుఃఖముతో అంటున్నాడు, ఇంకా ఆయన సమయం అయిపోయింది, మీరు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అంటున్నాడు. దేవుని పిల్లలు మనం మేల్కొల్పు కలిగి ఉండాలంటున్నాడు. దేవుడు లెమ్మో తేజరిల్లమంటున్నాడు. ప్రియ సోదరులారా, సాయంకాలం నిద్రించున్న నీవు మేల్కొని, ఎఫ్ఎస్సి పత్రికలో మనం గమనిస్తున్నాం, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి నిద్రించు నీవు మేల్కొని దేవుని కొరకు ప్రకాశించండి అంటున్నాడు దేవుడు. నన్ను కూడా ఇదొక హెచ్చరిక, నాకు మీకొక హెచ్చరిక. మంచి నిద్ర మనం పోవాలని ఆశపడతాం. నిద్ర మంచిదే ఆరోగ్యానికి, నిద్ర లేకపోతే ఎంతో అనారోగ్యత. కానీ దేవుని పిల్లలమైన మనం మన మనసులో, మన ఊహల్లో, మన తలంపుల్లో, మన హృదయాలోచనలో ప్రభువుని గురించి మనము నింపుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3 విషయాలు మేము ముందు పెట్టి నేను ముగిస్తాను. మరి దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి సంసోను పాపము నిద్రపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. సంసోను మనం గమనిస్తున్నాం న్యాయాధిపతుల్లో, నేను రెఫరెన్స్లు కూడా తీయను. సంసోను పాపము నిద్రపోయాడు, దేవుని యందు నమ్మికించిన వాడే. సంసోను బలాఢ్యుడు, దేవుడు ప్రత్యేకించబడిన ఉద్దేశం కలిగి ప్రణాళిక కలిగి సంసోను పుట్టించాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు. నాజీరు చేయబడకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు, మద్యం సేవించకూడదు అన్నాడు, ఎన్నెన్నో చెప్పాడు. ఎలా పెంచాలని ఆ మనోహర దంపతులు దేవుణ్ణి అడిగారు, అవన్నీ మనం ఎరుగుదు. అయినప్పటికీ కూడా ఒక పాపపు స్త్రీ ఒడిలో నిద్రపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ రాత్రి వేళ, ఈ సాయంకాలం దేవుడు నాకు మీకు ఒక హెచ్చరిక దేవుని పిల్లలకి ఏంటంటే, బీ అలర్ట్ అంటున్నాడు దేవుడు, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. దేవుని పిల్లలమే, నేను మీరు దేవుని పిల్లలమే, ఆయన రక్తంతో కడగబడ్డ వారమే, ఆయన చేత విమోచింపబడిన బిడ్డలమే. అయినప్పటికీ కూడా నా జీవితంలో, మీ జీవితంలో ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని బిడ్డలే కానీ పాపములో పడిపోయి పాపము నిద్రపోయాడు. అతను శత్రువు చేతిలో చిక్కిపోయినట్టుగా గమనిస్తున్నాం. అతని ప్రారంభం బాగానే ఉంది, కానీ దేవుడు అతను ఒక ప్రత్యేకించబడిన ఉద్దేశంతో నన్ను మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ప్రత్యేకించబడిన ఉద్దేశంతో సంసోను కూడా పుట్టించాడు, దేవుని కొరకు ఎదిగాడు. కానీ అతను వివాహ సమయానికి వచ్చేసరికి తల్లిదండ్రులకు కూడా లోబడకుండా తన ఇష్ట ప్రకారం, తన చూపు ఏ చూపుతైతే పాపములో పడిపోయాడో ఆ చూపుని తీసివేశాడు. చెరసాలలో, ఒక బందీశాలలో అతని కళ్ళు ఊడబెరికారు. దేనికి చేత కాని వాడుగా అయిపోయాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎంతో విశేష జాగ్రత్తలు ఉండాలి. నంబర్ 1. రెండవదిగా యోనా కూడా నేను దేవుని ఎందుకు భయభక్తులు వాడను, నేను హెబ్రీయుడను అన్నీ చెప్తున్నాడు అక్కడ మొదటి అధ్యాయంలో. మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి, మీరు ఎరుగుదురు, నాకంటే వాక్యం బాగా ఎరుగుదురు. కాబట్టి ఎన్నో చెప్పాడు, కానీ ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. ఓడ నావికుడు ఏమన్నాడు, నిద్రపోతా అన్నాడు. దేవుని ఎందు నేను భయభక్తులుగా అన్నాడు. అతను ఓడ నావికుడు నిద్రపోతా అంటున్నాడు. ప్రియ సోదరులారా, మనం నిద్రపోతులంగా ఉన్నామా? అలా మనల్ని అంటే దేవుడు యోనాన్ అన్నాడు, ఓడ నావికుడు యోనాన్ అన్నాడు. దేవునికి ఎంత దుఃఖం, ఓడ తల్లకిందులు అయిపోతుంది. కారణం, ఇలా అయిపోవడానికి నన్ను బట్టి తుఫాను వచ్చిందేమో అంటున్నాడు, నన్ను బట్టి అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం, నన్ను బట్టి నా కుటుంబం క్షేమంగా ఉందా లేదా, నా భర్తకు నేను క్షేమకరమైన భార్యగా ఉన్నానా లేదా,
నా బిడ్డలకు మంచి తల్లిగా ఉన్నానా లేదా, నా సంఘానికి ఉపయోగకరమైన పాత్రగా ఉన్నానా, ఒక సోదరిగా ఉన్నానా లేదా, మనం పరీక్ష చేసుకోవలసిన వారమై ఉంటున్నాం దేవుని సన్నిధిలో. యోనా గాఢ నిద్రపోయినట్టుగా గమనిస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. మూడవదిగా ఇటుకు అపోస్తల కార్యంలో 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సగము లోకం వైపు సగము దేవుని వైపు ఉన్నాడు. కిటికీలో కూర్చున్నాడు. గాఢ నిద్ర వచ్చింది అతనికి. వెంటనే కిటికీలోంచి పడిపోయాడు. పడిపోయిన స్థితిలో చనిపోయాడు అతను. అప్పుడు అపోస్తలుడైన పౌలు అతన్ని బ్రతికించినట్టుగా గమనిస్తున్నాం. నిద్ర మత్తు గాఢ నిద్రపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియ సోదరులారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈ సాయంకాలం? ప్రభు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం మేల్కొల్పు కలిగి ఉండాలి. నా ప్రార్థనా జీవితం, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మనం దేవుని సన్నిధిలో సరిచేసుకుందాం. మలచమని అడుగుదాం. నన్ను దిద్దు ప్రభువా, నన్ను మలచ ప్రభువా, నన్ను చెక్కు ప్రభువా, నీ సారూప్యంలోకి నన్ను నడిపించుకో ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. అలా ఉండడానికి ఒక్క గడి అయినా నా కోసం మెలకుగా ఉండలేరా అన్నాడు. మెలకు కలిగి ఉండమన్నాడు, జాగ్రత్త కలిగి ఉండమన్నాడు, ప్రార్థన చేయండి అన్నాడు. కనుక ప్రభు ఇచ్చిన మార్కు సువార్త 13:33 మన హృదయం అనే పలక మీద వ్రాసుకుని వాటి ప్రకారం జీవిస్తూ, ప్రభా నువ్వు మీ ఆజ్ఞానుసారంగా నేను జీవిస్తాను, మీ చిత్తానుసారంగా జీవిస్తాను, మీ మహిమ కొరకు జీవిస్తాను, నన్ను బట్టి నా కుటుంబం బాగుండాలి, నన్ను బట్టి నా సంఘానికి ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి, నా బిడ్డలకు మంచి తల్లిగా ఉండాలి, ప్రార్థించే తల్లిగా ఉండాలి, గోజాడే తల్లిగా ఉండాలి, పోరాడి ప్రార్థించే తల్లిగా ఉండాలి. దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. మరణం కిటికీ అంచులు ఎక్కుతుంది. ఎక్కడ ఏ నిమిషంలో అపవాది వచ్చి తటాలన డేగ కదా నేల మీద వాలి కోడి పిల్లలు తన్నుపోయినట్టు నా బిడ్డల్ని, నా పిల్లల్ని, మమ్మలను విశ్వాసము నుంచి దూరపరుస్తాడేమో. దేవా, బహు జాగ్రత్తగా ఉంటకు మీ కృప దయచేయమని మనం ప్రార్థన చేసుకున్నాం. అలాగూ దేవుడు మనకిచ్చిన నాకు మీకు ఇచ్చిన హెచ్చరికల కొరకై ప్రభువును స్తుతిస్తూ తల వంచి నమస్కారం చేస్తూ హృదయపూర్వకంగా ఆయన్ని వెదకుతూ ఆయనతో మనం అంటుకట్టబడి ఆయనతో జీవిస్తూ ఆయనలో జీవిస్తూ ఆయన వెంబడిస్తూ వేరుపారే జీవితం కలిగి, ఫలించే జీవితం కలిగి, ఫలభరితమైన జీవితం కలిగి, యోసేపు ఫలించు కొమ్మవలే రెమ్మలు వ్యాపించినట్లుగా మనం అనేక మందికి మన జీవితాలు ప్రయోజనకరంగా ఉన్నట్లుగా ప్రభు కృపచూపులాగిన ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రభు కృపచూపును గాక. ఆమెన్. నాకు ఈ సమయం ఇచ్చిన ఎస్ఆర్ ప్రేయర్ వారి గ్రూప్ లో నాకు సమయం ఇచ్చిన బిడ్డలకు, దేవుని బిడ్డలకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలమ్మా. దేవుని స్తోత్రం. శ్రేష్టమైన వాక్యం మనం విన్నాము. ప్రార్థన గురించి